చాలాసార్లు సేవకులు మనతో మాట్లాడుతుంటారు, వాక్య రూపంలో చెప్తుంటారు. దేవుని మాటలు చెప్తున్నప్పుడు చాలాసార్లు ఎన్నో మాటలు, అంటే మనకిష్టమైన మాటలు మాత్రమే మనం వింటుంటాం. ప్రేదిన బిడ్డ చాలాసార్లు దేవుని మాటలకు లోబడకుండా పరిశుద్ధ గ్రంథములు ఏదైతే లిఖించబడ్డాయో, ఏదైతే పొందుపరచబడ్డాయో ఆ మాటలు చాలాసార్లు వినకుండా మనం జీవిస్తున్నాం. చాలాసార్లు ఆ మాటలు ప్రకారం జీవించకుండా ఎన్నో శాపాలు కొని తెచ్చుకుంటున్నాం. ఎన్నో భయంకర నష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. కొన్నిసార్లు మరణాన్ని సంపాదించుకుంటున్నాం. ప్రేదిన బిడ్డ చాలాసార్లు దేవుని మాటలకు విధేయత చూపకుండా, దేవుని మాటలు లోబడకుండా, ఆయన మాటలను అనుసరించకుండా ఎన్నో భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తుంటాం. సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు ప్రియ సంగమా, చాలామంది ఈరోజు అలాంటి హృదయంతో ఉన్నారు. చాలామంది భయంకరమైన మనసుతో ఉన్నారు. పైకి ఒకలా కనబడుతూ లోపల ఒక విధంగా జీవిస్తూ అనేకమైన తప్పులు, పాపాలు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ జీవిస్తున్నారు. దానికి పర్యవస్థానం ఏంటో తెలుసా? మరణమే, శాపమే, దరిద్రతే.